తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యాబలాత్ కృత్యభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ఆరంభం. ఈ మాసంలో మనం తిరుప్పావై వ్రతం చేస్తున్నాం. అయితే తిరుప్పావై అంటే ఏంటి, ధనుర్మాసం అంటే ఏంటి, శ్రీ ఆండాళ్ ఎవరు, ఈ వ్రతం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి, అసలు ఈ తిరుప్పావై ఎలా ఆవిర్భవించింది అన్న విషయాల్ని మనం కొద్దిగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సూర్యుడు ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలాన్ని ధనుర్మాసము అని అంటాం. ఈ మాసంలో విశేషించి సూర్యోదయానికి ఉదయమే మేల్కొని చక్కగా స్నానాదులు ముగించుకొని పూజా కార్యక్రమంలో మనం శ్రీ ఆండాళ్ అందించినటువంటి తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలోని 30 పాసురాలను మనం చక్కగా పారాయణ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం యొక్క అర్థాన్ని పెద్దల ద్వారా మనం వింటూ ఉంటాం. అయితే ఈ వ్రతం ఎందుకు చేయాలి, ఎలా వచ్చింది, గోదాదేవి ఎవరు అన్న చూద్దాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణ కళ్యాణ గుణాలను పూర్తిగా అనుభవించిన వారిని ఆళ్వార్లు అంటారు. ఆళ్వార్ అంటే మునిగిన వారు, కళ్యాణ గుణాల్లో మునిగి తేలినటువంటి వారు అని అర్థం అన్నమాట. కళ్యాణ గుణములు అంటే ఏంటి, శుభమైన గుణములు అని అర్థం. ఋషులందరూ కూడా అడవులకు వెళ్ళి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి శరీరాన్ని శుష్కింపజేసుకొని, అంటే తక్కువగా ఆహారం తీసుకొని శరీరాన్ని ఎండబెట్టి అని చెప్పాలి. అలా ఎంతో ఘోరమైన తపస్సు చేస్తే పరమాత్మ దర్శనం ఇచ్చాడు. కానీ ఆళ్వార్లు అలాంటి ఏ తపస్సు చేయలేదు. పరమాత్మయే తన యొక్క నిర్హేతుక కటాక్షం చేత, హేతువు అంటే ఏంటి, ఏదో ఒక రీజన్, ఒక కారణము అని అర్థం. ఏ కారణం లేకుండా పరమాత్మే వీళ్ళని అనుగ్రహించి తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని స్వరూప రూప గుణ విభవ చేష్టితములను ఆళ్వార్లకు దర్శింపజేశాడు. అలా దర్శించినటువంటి ఆళ్వార్లు ఆ ఆనందాన్ని తమలో ఇముడ్చుకోలేక బయటికి వాక్కు రూపంలో చెప్పారు. అలా వాక్కు రూపంలో చెప్పిన వాటినే గేయములు, గీతములు లేదా పాసురములు అని అంటున్నాం. ఇవన్నీ కూడా ద్రావిడ భాషలో ఉన్నాయి. శ్రీ ఆండాళ్ 12 మంది ఆళ్వార్లలో ఒకరు. శ్రీ ఆండాళ్ మనకు 2 దివ్య ప్రబంధాలు అనుగ్రహించారు. ఒకటి తిరుప్పావై, రెండవది నాచ్చియార్ తిరుమళి అని. శ్రీ ఆండాళ్ అన్న గోదాదేవి అన్న ఇద్దరు ఒకరే. ఎలా వచ్చాయా పేర్లు చూద్దాం ఒకసారి. శ్రీవెల్లిపుత్తూర్ అనే దివ్యదేశం మనకు తమిళనాడులో మధురై పక్కన ఉంది. అక్కడ పెరియాళ్వార్ లేదా విష్ణు చిత్తులు అనే ఒక మహానుభావులు చక్కటి బృందావనాన్ని ఏర్పాటు చేసి ఆ శ్రీవెల్లిపుత్తూరులో వేంచేసి ఉండే వడపేరుం కోయిల్ ఉడయాన్ అంటే వడపత్ర సాయికి చక్కగా పుష్ప కైంకర్యం చేస్తూ ఉండేవాడు. పెద్ద పెద్దగా గజమాలలు కట్టి కైంకర్యం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున తులసి పాదు తవ్వుతూ ఉండగా ఒక చిన్ని పాప ఏడుపు వినిపించింది. వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్ని పాప పడుకొని ఉంది. చూసి ఆహా, భగవత్ ప్రసాదం వల్ల నాకు ఈ అమ్మాయి లభించింది అని తీసుకుని తన కూతురిగా పెంచుకోసాగాడు. అలా త్రేతాయుగంలో అయోనిజగా సీతాదేవి భూమి నుంచి ఉద్భవించినట్లే ఈ కలియుగంలో కూడా, అంటే కలియుగం ప్రారంభమైన కొద్ది కాలానికే, ఇప్పటికీ కలియుగం ప్రారంభమే సుమారు 5126 సంవత్సరాలు అవుతుంది. ఆ కొద్ది కాలానికే ఇలా భూదేవి అంశగా జన్మించింది గోదాదేవి. అప్పుడు పెరియాళ్వార్లు ఈమెకు గోదా అని పేరు పెట్టారు. గోదా అంటే అర్థం ఏంటి, గోదా అంటే మాలిక అని అర్థం. అంటే వీరు పుష్పకైంకర్యం చేస్తున్నారు కాబట్టి ఆ పుష్పమాల అని పేరు వచ్చేలాగా గోదా అని పేరు పెట్టారు. అంటే ద్రావిడంలో కోదై, వాస్తవానికి ద్రావిడంలో కోదై సంస్కృతంలో గోదాగా మారింది. కోదై అంటే మాల, గోదా అంటే ఏంటండి, అంటే గో శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. వాక్కులు అని, సంపదలు అని, బాణము అని, ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. గాం దదాతి ఇది గోదా, చక్కటి వాక్కులు ఇచ్చున్నది, చక్కటి సంపదలు ఇచ్చున్నది అని అర్థం.
అమ్మవారు అనుగ్రహించినటువంటి ఈ ప్రబంధానికి తిరుప్పావై, దీనినే శ్రీవ్రతము అని కూడా అంటారు. తిరు అంటే మంగళకరమైన, లక్ష్మీ సంబంధమైన, శుభకరమైన, సంపత్ప్రదమైన వ్రతము అని అర్థం. మరి సంపద ఎన్ని రకాలుగా ఉంటుంది? ధన సంపద, ధాన్య సంపద, లోహ సంపద అంటే బంగారం, వెండి ఇలాంటివన్నీ. అలాగే పశు సంపద, పుత్ర సంపద, ఇలాంటి అన్ని సంపదలు ఇచ్చున్నది. దా అంటే ఇచ్చున్నది. గోదా, అన్ని రకముల సంపదలు మనకు ఇచ్చున్నది గోదాదేవి అని అర్థం. అలా శ్రీవిల్లిపుత్తూరులో పుట్టినటువంటి గోదాదేవి తన తండ్రి గారి దగ్గర భాగవతాది విషయాలు వింటూ పెరిగింది. కృష్ణుణ్ణే వివాహం చేసుకోవాలి అని అనుకొని, నాన్నగారు నేను కృష్ణుడిని వివాహం ఆడతాను అంది. కానీ కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో అవతరించాడు. పరమాత్మ యొక్క అవతారం కూడా సమాప్తి అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఎలా నువ్వు వెళ్ళి స్వీకరిస్తావమ్మా అని అడిగారు పెరియాళ్వారు. కనీసం బృందావనంకనే వెళదాము, ఆ గోవర్ధనగిరి యొక్క మట్టి తీసుకొని కాస్త నెత్తి మీద వేసుకుందాం, లేదా యమున దగ్గరకు వెళ్ళి కొంచెం తీర్థం తాగుదాం, అలాగైనా నా ప్రాణం నిలబెట్టుకుంటాను అనుకుంది గోదాదేవి. మరి మధుర నగరము ఉత్తర భారతదేశం, మధురై దక్షిణ భారతదేశం. ఆ రోజుల్లో అంత సౌకర్యాలు కూడా లేవు, చాలా దూరం వెళ్ళలేము అనుకున్నారు. ఎలా పొందాలి అనుకుంది. అనుకొని పెద్దల ద్వారా ఒక విషయాన్ని విన్నది గోదాదేవి. ఏ విషయాన్ని విన్నది? ఆ విషయానికి వినే ముందు ఏం జరిగినది అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. పెరియాళ్వార్లు చక్కటి పూలమాలను కట్టి ఆ వడపరింకోయిల్ ఉడయాన్ వారికి సమర్పిస్తూ ఉండేవారు. అలా కృష్ణుడి మీద అపరిమితమైనటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి గోదాదేవి ప్రతినిత్యము ఆ పెరియాళ్వార్లు కట్టినటువంటి మాలని తను వేసుకొని ఒక బావిలో చూసి తన అందాన్ని చూసి మురిసిపోతూ, నేను ఆ కృష్ణుడికి సరిపోతానా, ఆ రంగనాథుడికి సరిపోతానా అని చూసి. ఏంటంటే ఒకసారి ఏమో పటపత్ర సాయి అన్నారు, ఒకసారి కృష్ణుడు అన్నారు, ఒకసారి రంగనాథుడు అన్నారేంటి అంటే వీళ్ళందరూ ఒకటే. ఒక్కొక్క తత్వము ఒక్కొక్క అర్థాన్ని మనకు ప్రతిపాదిస్తుంది. ఇక్కడ ధర్మి ఒకడే, ధర్మం ఈ రకాలుగా కనబడుతున్నా కృష్ణుడు ఒక అవతారంలో ఉన్నటువంటి ఒక అవతారం, కృష్ణుడు ఒక అవతారం. అలాగే రంగనాథుడు అర్చామూర్తి, వడపత్ర సాయి అర్చామూర్తి. ఇలా ధర్మి మాత్రం ఒకటే, కాబట్టి అతన్ని వివాహం చేసుకోవాలనుకుంది. అలా మరి తాల్చి విడిచినటువంటి ఆ మాలని పెరియాళ్ళ వాళ్ళకి ఈ విషయం తెలియక అలాగే మాల సమర్పిస్తూ ఉండేవారు. ఒకసారి వెంటుగా కనబడింది. ఆ తర్వాత విషయం గమనించి గోదాదేవిని కోపం చేశారు పెరియాళ్ళ వారు. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు, ఇలా చేయడం తప్పు కదా, ఇలా నువ్వు తాల్చి విడిస్తే అది ఉచ్చిష్టం అంటే ఎంగిలవుతుంది కదా, దీన్ని మనం ఎలా సమర్పిస్తాం అని బాధపడ్డారు. ఆ రోజు మాల సమర్పించలేదు. స్వప్నంలో పరమాత్మ కనిపించి పెరియాళ్ళ వారే, గోదాదేవి తాను దాల్చి విడిచిన మాలలంటే నాకు ఎంతో ఇష్టమయ్యా, మీరు ఆ మాలనే నాకు సమర్పించండి అని చెప్పగానే వెంటనే నిద్ర నుంచి తేరుకొని, ఆహా నన్ను కాపాడడానికి వచ్చేటువంటి తల్లి అని ఆండాళ్ అని పిలిచారు. ఆండాళ్ అంటే అర్థం ఏంటి? నన్ను ఏలుకోవడానికి వచ్చిన దానా, నన్ను రక్షించడానికి వచ్చిన దానా అని అర్థం. అలా ఆండాళ్ అనే పేరు సార్థకమైంది. ఇకపోతే ఈ తిరుప్పావై వ్రతాన్ని, ఈ ప్రబంధాన్ని మనకు ఎందుకు అనుగ్రహించింది గోదాదేవి అంటే కృష్ణుని పొందాలని. ద్వాపర యుగంలో ఒకసారి గోపికల మధ్యలో ఉంచి కృష్ణుడు కనబడకుండా పోయినప్పుడు కృష్ణుడి యొక్క విరహాన్ని భరించలేకుండా గోపికలందరూ ఏం చేశారో తెలుసుకుంది గోదాదేవి పెద్దల ద్వారా. ఏం చేశారండి గోపికలు? కృష్ణుడు తమ మధ్య లేకపోతే, కృష్ణుడు లేకపోతే ప్రాణాన్ని నిలుపుకోలేమని చెప్పేసి వారు కృష్ణుడు ఏం చేశాడో ఆ చేష్టలన్నింటినీ కూడా అనుకరించారు. కొందరు వెన దొంగతనం చేస్తున్నట్టుగా కృష్ణుడిలాగా నటించారు. కొందరు కాళీయుల్లాగా ఉంటే ఒక గోపిక కృష్ణుడిలాగా వెళ్ళి వాళ్ళ మీద ఎక్కి నాట్యం చేస్తూ అలా కృష్ణుడు చేసినటువంటి చేష్టితాలన్నింటినీ చేస్తూ వాళ్ళ ప్రాణాలను నిలుపుకున్నారు. ఇలా కృష్ణుడిని అనుకరించారు అని తెలుసుకుంది గోదాదేవి. ఆ తర్వాత కొంతకాలానికి కృష్ణుడి యొక్క తుంతర చేష్టితములు పెరుగుతూ ఉంటే ఆ రేపల్లిలో ఉన్నటువంటి గోప వృద్ధులు మన ఆడపిల్లల్ని కృష్ణుడితోని కలవనీయొద్దు అనుకున్నారు అని వాళ్ళని నేలమాళిగల్లో అంటే అండర్ గ్రౌండ్ లో బంధించేశారు. వీరు కృష్ణుడిని కలవడానికి వీలు లేదు అని. 5 లక్షల మంది గోపికలు. కొంతకాలం తర్వాత ఇంకా వీరు కృష్ణుడిని కలవాలని గోపికలు చూస్తున్నారు, గోపికల్ని కలవాలని కృష్ణుడు ఆలోచిస్తున్నాడు, కానీ కలిసే అవకాశం లేదు. భగవత్ సంకల్పం చేత కొంతకాలానికి కరువు ఏర్పడింది, వర్షాలు పడకుండా. ఏమండి, భగవంతుడు ఉన్న చోట కరువు కటకాలు వస్తాయా? పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాంచ మంగళం అన్నాం కదా. మరి అలాంటప్పుడు ఆ భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశంలో
కరువు వచ్చే అవకాశం లేదు కదా, ఎలా వచ్చింది అంటే పరమాత్మ యొక్క సంకల్పం చేత. అప్పుడు ఈ గోపవృద్ధులందరూ కలిసి ఓహో మనం ఒక వ్రతం చేయాలి అని నందగోపుడి దగ్గరకు వెళ్ళి, నందగోపాల మీ కన్నపిల్లలందరితో కలిపి ఒక వ్రతం చేస్తే మనకు వర్షం పడుతుంది అన్నారు. అప్పుడు నందగోపుడు మీరు కృష్ణుని వెళ్ళి అడగండి అన్నారు. వాళ్ళందరూ వెళ్ళి కృష్ణుని అడిగారు. మరి ఇన్నాళ్ళు కలవనీలే కదా, ఇప్పుడు వెంటనే ఒప్పుకుంటే అనుమానం వస్తుందని, అబ్బే నా వల్ల కాదండి అన్నారు. ఆ తర్వాత బతిలాడారు. ఆ తర్వాత కృష్ణుడు సరే అన్నాడు. గోపికలందరూ కలిశారు. కృష్ణుడు అన్నాడు, ఇన్నాళ్ళకి మనం కలిసాం, రేపు పొద్దున మీ అందరి చేత ఆ వ్రతం నేను చేయిస్తాను, మీరు త్వరగా వెళ్ళి పడుకోండి అన్నారు. అప్పుడు అందరూ గోపికలు వెళ్ళారు. తెల్లవారుతూనే, ఇంకా తెల్లవారకన్నా ముందే కొంతమంది గోపికలు లేచి లేవని గోపికలను లేపుకుంటూ అందరూ కలిసి కృష్ణుడిని చేరటం, కృష్ణుడు ఆ వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రిని ఇవ్వడం, కృష్ణుడు దగ్గరే ఉండి ఆ వ్రతాన్ని చేయటం, తద్వారా ఆ గోపవృద్ధులకు కావాల్సినటువంటి వర్షం పడటం, గోపికలకు కావాల్సినటువంటి కృష్ణుడు కూడా లభించడం, ఇవన్నీ విని గోదాదేవి కూడా గోపికల్లాగా అనుకరించింది. బ్రాహ్మణ స్త్రీ అయినప్పటికీ కూడా గోపికల లాంటి ఒక మాట, వాళ్ళ కట్టు బొట్టు నడక, వాళ్ళ మాట తీరు, ఆఖరికి ఆ గొల్ల వాసన కూడా వచ్చిందండి. దీనికే భావన ప్రకర్ష అంటారు. అంతగా లీనమైపోవడం వల్ల గొల్లకుడంలో వారి వద్ద ఉండేటువంటి ఆ నెయ్యి వాసన కూడా గోదాదేవి దగ్గర నుంచి వచ్చేదట. అంతటి భావన ప్రకర్ష. అలా శ్రీవల్లిపుత్తూరులో తను ఉంటూ ఆ దివ్యదేశాన్నే రేపల్లెగా భావించి, ఆ వటపత్ర సాయినటువంటి దేవాలయాన్ని నందగోపుడి భవనంగా భావించి, వటపత్ర సాయినే కృష్ణుడిగా భావించి, తన తోటి మిత్రులనే చెలికత్తలనే గోపికలుగా భావించి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురాన్ని ఇచ్చి 30 పాశురాల దివ్య ప్రబంధంగా మనకు అనుగ్రహించింది గోదాదేవి. ఈ ధనుర్మాసంలో సత్వగుణ ప్రధానమైనటువంటి ఈ ధనుర్మాసంలో మనం ఈ 30 పాశురాలను చక్కగా అనుసంధానం చేసి భోగి రోజున మనం గోదా రంగనాథుల కళ్యాణాన్ని తిలకించినట్లయితే గోదాదేవి ఎటువంటి గొప్ప భాగ్యాన్ని పొందిందో అటువంటి భాగ్యాన్ని, అంటే ఈ లోకంలో ఉండగా సిరి సంపదలకు లోటు లేని ఒక జీవితాన్ని, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మోక్షాన్ని మనం పొందుతాము. ఇది సూక్ష్మంగా తిరుప్పావే వ్రతంలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయము. మనము ఒక్కొక్క పాశురాన్ని ఒక్కొక్క రోజు చక్కగా భాగవత ఆచార కటాక్షంతో సేవించే ప్రయత్నం చేద్దాం. అనేక ధన్యవాదాలు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అనేక మంగళాశాసనాలు.